యాక్చువల్గా వీకెండ్స్ మార్చు మీరు వేరే ప్లేసెస్కి వెళ్తుండే. సో ఈరోజు ఒక వెరీ స్పెషల్ డే వెన్ ఇట్ కమ్స్ టు ఫీమేల్స్. అలా కాకుండా జీబీటీ ఇప్పుడు మిస్టర్, మిస్సెస్, అలాగే టీన్స్, మిస్టర్ సీన్ అండ్ మిస్ టీన్లో కూడా ఎంటర్ కావుతున్నారు. సో వాట్ ఈస్ దట్ వన్ థింగ్ విచ్ యూ వుడ్ లైక్ టు షేర్ ఆన్ దిస్ స్టేజ్? అందరికీ నమస్కారం అండి. సుహాసిని పాండే గారు ఒక అద్భుతమైన సీజన్ 3 జీబీటీ, అద్భుతమైన స్టేజ్ ఇది. చాలామంది ఇలాగ స్టేజ్ మీద ర్యాంప్ అప్ చేస్తూ వాళ్ళ అందాన్ని మనల్ని చూపిస్తూ, అండ్ అలాగే చాలామంది హీరోయిన్లు కూడా అయ్యారు, పెద్ద పెద్ద హీరోయిన్లు అయ్యారు. అంతేకాకుండా మిస్సెస్ అండ్ మిస్టర్ ఇట్లాగా ఎంతోమందికి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ ఇది. సో ముందుగా సుహాసిని పాండే గారికి ఆల్ ద బెస్ట్ చెప్తున్నానండి. సో ఇట్లాగే హైదరాబాద్లో యంగ్ టాలెంట్ని ఎక్కడో మనం కూడా ఒక స్టేజ్ మీద కనిపించాలని చాలామందికి ఉంటుంది. సో అట్లాంటి ప్లాట్ఫామ్ ఇది. సో అందరికీ ఎవరైతే దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు సుహాసిని గారికి మరొకసారి థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. జీబీటీ అద్భుతమైన ఒక ఆర్గనైజేషను. ఈ నా దృష్టిలో ఈ పాప హ్యాండిల్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇది మామూలు సినిమా అవార్డు ఫంక్షన్ కాదు, వేరే కార్యక్రమం కాదు. ఒక అవేర్నెస్ తీసుకురావాలి క్యాన్సర్ పట్ల, ఒక అవేర్నెస్ కోసం చేసేటువంటి ప్రోగ్రామ్ అని ఆమె చెప్పడం నిజంగా మేమందరం ఇన్స్పైర్ అయ్యాం. ఎందుకంటే చాలామందికి అన్ని రకాలుగా హాస్పిటల్కి వెళ్తుంటారు, టెస్టులు చేయించుకుంటూ ఉంటారు. బట్ నాకు జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను. మేము చెన్నైలో ఉన్నప్పుడు మా మదరు ఏదో నేను తింటుంటే దిగట్లేదురా గొంతులు వచ్చి, అంటే మామూలుగా పాతకాలం ఉన్న వాళ్ళందరూ మాకేమీ రావు, మాకు ఎటువంటి జబ్బులు ఉండవు, నేను తింటుంటే దిగట్లేదంటే వేడి చేసి ఉంటుంది అందువల్ల అని చెప్పి లైట్ చేయడం వల్ల తర్వాత స్వర్గీయ డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారు మా గురువు గారు అది కాదని చెప్పి అడయారు తీసుకెళ్ళాం. తర్వాత రాయవేలు హాస్పిటల్లో చేశాక హ్యావింగ్ ట్యూమర్ అనమాట. ట్యూమర్ అంటే దగ్గర క్యాన్సర్ స్టేజ్ అది. సో ఇది ఆపరేట్ చేస్తే ఛాన్సెస్ చాలా తక్కువ అండి. అంటే అదే మార్నింగ్ 7 o'clockకి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తే దగ్గర ఒక ఈవినింగ్ 4 అయ్యిందన్నమాట. సో ఆవిడకి 4 రోజుల కన్నా ఉండదండి అని అన్నారు. అందుకని నేను ఎందుకు చెప్తున్నానంటే ఏదన్నా సమస్య వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా మనం వెళ్ళి ఇప్పుడు ఉన్నటువంటి బ్రహ్మాండమైన ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఇలాగ సుహాసిని గారిలాగా ఇలాగ అవేర్నెస్ తీసుకొచ్చే కార్యక్రమాలకి చాలామంది పెద్దలు, డాక్టర్స్ వీళ్ళందరూ వస్తుంటారు. మొత్తం వాళ్ళ అడ్వైజులు మనం పక్కన పెట్టకుండా దాని మీద మన చుట్టాలకు కానీ ఫ్రెండ్స్కి కానీ ఈవెన్ మనకి ఉన్నా కూడా మనం ఏం చేయాలంటే ఇమ్మీడియట్గా వి గో ఫర్ టెస్ట్ చేయించుకునే దాని మీద. అదేంటంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పెట్టిన బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, అలాగే మా బాలయ్య బాబు గారు దాని మీద ఎంతో కృషి చేసి విదేశాలకు వెళ్ళి ఫండింగ్ తీసుకొచ్చి ఈ రోజున అగ్రగామిగా నిలబడి ఉన్నది. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే క్యాన్సర్ అనేది వచ్చింది. ఒకప్పుడు ఏమనేవారు, కాశీకి వెళ్తే వీడు చనిపోతాడా అనేవారు అప్పట్లో. ఇప్పుడు ఏంటంటే క్యాన్సర్ వచ్చినా కూడా దాన్ని క్యూర్ చేసే అద్భుతమైన డాక్టర్స్ ఉన్నారు, అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి. సో ఈ అవేర్నెస్ని 10 మందికి తీసుకెళ్ళడం అనేది సుహాసిని గారి మోటివేషన్ ఇది. సో దీన్ని మనం వీలైనంత వరకు 10 మందికి మనం చెప్తాం ఇలాంటి కార్యక్రమానికి నేను వెళ్ళానని చెప్పి. సో ఇలాంటి కార్యక్రమం వల్ల చాలామంది వారికి డౌట్ ఉన్నా కూడా ఇమ్మీడియట్గా వెళ్ళి చెక్ చేయించుకోమని, ఆరోగ్యం కాపాడుకోమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు సుహాసిని గారికి అలాగే ఇక్కడ ఉన్న పెద్దలందరికీ మా
ఆలీ గారికి అలాగే మా రామ్కే గారికి అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్స్ టు జీబీటీ. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. Thank you. Team on the stage. I invite all the GBT team. Can we have the GBT team here on the stage, please? I invite all the GBT team on the stage, please. The GBT. బయట ఏదో క్యాట్ వాక్ చేయడం లేకపోతే ఇంకోటి నాలుగు డబ్బులు సంపాదించుకోవడం. సో ఇట్లాంటివన్నీ కాకుండా నిజంగానే ఒక క్యాన్సర్ అవేర్నెస్ ప్లస్ ఎంతోమంది క్యాన్సర్తో సఫర్ అవుతూ ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు ఇది చాలా ఎక్స్పెన్సివ్ మెడిసిన్స్. కొందరికైనా సహాయపడాలి, కొంతమంది క్యాన్సర్ పేషెంట్స్కైనా నేను సహాయం చేస్తా అని మన సుహాసిని గారు వచ్చి యాక్చువల్గా మాతో మాట్లాడినప్పుడు తనతో చెప్పింది, మేము ఉన్నాం మీ వెనక, మీరు కానివ్వండి అంటే. మేము తనకి పాపం ఎవరూ లేని టైంలో సో మమ్మల్ని అడగడం, మేము వెనక ఉన్నామని ధైర్యం చెప్పడం. ఈ టీం అంతా కూడా అలానే డెడికేటెడ్గా ఈ కాజ్ కోసం పనిచేయడం. డబ్బుల కోసం ఎవరైనా చేస్తారు, సొసైటీకి ఏదో సేవ చేయాలనే ఒకే ఒక రీజన్తో ఈ ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నది సుహాసిని గారు. సో వారికి అన్ని విధాలుగా కూడా వాళ్ళ మదర్ ఎంతగానో సహాయపడుతున్నారు. ఎప్పటికప్పుడు వాళ్ళ మదర్ ఎంత సహాయం చేస్తున్నారు ఏంటనేది కూడా చెప్తూ ఉంటారు తను. సో ఐ రియల్లీ అప్రిషియేట్ ద టీమ్ అండ్ ఈ ప్రోగ్రామ్ని ఎంతో సక్సెస్ఫుల్గా చేసి మీరు ఎంతో మందికి సహాయపడాలనుకో. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. Thank you. Take my heart and make me happy. Pull me up, pull me down, put my feet back on the ground. Pull me up, take my heart and make me happy. You stare in the mirror longer than I do. Must have been delulu when I fell for you, but I couldn't help. You were such a mood, sucker for a necktie.
క్యాన్సర్ అవేర్నెస్ మీద ఒక అద్భుతమైన ఆల్ ఓవర్ ఇండియాలో చాలా కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళు. ఫస్ట్ టైము చిన్న వయసులో ఉన్న ఆమె ఇంత పెద్ద బాధ్యతగా చేయడం అనేది గొప్ప విషయం. అవేర్నెస్ చాలామందికి మనకి క్యాన్సర్ అటాక్ అయింది కూడా తెలియదు. అంటే అంతకుముందు ఉన్న ఫెసిలిటీస్ కన్నా ఇప్పుడు చాలా బాగున్నాయి, అద్భుతంగా. మన బసవతారకం మనం హైదరాబాద్లో చూస్తున్నాం, ఏషియాలోనే బెస్ట్ క్యాన్సర్ హాస్పిటల్. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఫౌండర్ దానికి. అలాగే మా హీరో బాలకృష్ణ గారు అద్భుతమైన సర్వీసు ఈ క్యాన్సర్ హాస్పిటల్కి అందిస్తున్నారు. ఆయన దేశ విదేశాల్లో ఫండింగ్ తీసుకొచ్చి బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. ఎందుకంటే క్యాన్సర్ హాస్పిటల్లో పేషెంట్స్ చాలామంది ఈ రోజున హ్యాపీగా ఉన్నారంటే బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారి స్ఫూర్తితోటి. ఏంటంటే క్యాన్సర్ ఎవరైతే పాపం దీనికి అటాక్ అయి ఉన్నారో వాళ్ళందరికీ ఒక ధైర్యాన్ని ఇచ్చి సెప్టెంబర్ 27వ తారీఖున ఈరోజు కర్టన్ రైజర్ అయ్యింది. 27వ తారీఖున చేసే కార్యక్రమాన్ని బట్టి వారికి వచ్చిన ఫండింగ్ని వీరందరికీ హెల్ప్ చేయడానికి వారు ముఖ్య ఉద్దేశం. ఇలాగ చాలా మనం ర్యాంప్ షోలు, వాకు, ఇవి ఫ్యాషన్ షోలు చూస్తుంటాం. వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ డెవలప్మెంట్ కోసం చూసుకుంటారు. కానీ పబ్లిక్ వచ్చి ఆల్ ఓవర్ ఇండియాలో ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొచ్చి దాని ద్వారా వచ్చిన డబ్బుల్ని ఆ పేషెంట్లకి ఉపయోగించడం అనేది గొప్ప విషయం. వారు నిజంగా అభినందించాలి. సో ఈ జీవీటీ టీం నిజంగా సెప్టెంబర్ 27వ తారీఖున ఒక అద్భుతాన్ని ఇస్తుంది. మన హైదరాబాద్లోని. సో వీరి ప్రయత్నాన్ని మనం అందరం నిండు మనసుతో ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అండి, నా పేరు ప్రియా వెట్లమని. ఇక్కడ ఈరోజు గ్లోబల్ బ్యూటీ ట్రెజర్ కర్టన్ రైజర్ ఈవెంట్కి వచ్చాను. అండ్ సెప్టెంబర్ 27కి ఫైనల్ సీజన్ ఫినాలే ఉంది. అండ్ ద గ్రేట్ థింగ్ అబౌట్ దిస్ ఇస్ ఇట్స్ నాట్ ఓన్లీ అ బ్యూటీ pageant, but there is a bigger purpose that is hidden over here. They're raising awareness for people dealing with cervical cancer, and I think it's a great initiative. And చాలామంది మన రూరల్ ఏరియాస్లో, మన సిటీస్లో కూడా చాలామందికి అవేర్నెస్ లేదు అబౌట్ వ్యాక్సిన్స్, అబౌట్ ద డిజీజ్. అండ్ షీఈస్ డూయింగ్ సో much work, and she is raising awareness, and not only raising awareness, but she is holding such a big event for it, and all the proceeds are going to be leading towards the people suffering from it. So I think that's a great initiative, and everyone should help her, and I hope she does great in the future. చేసిన రామ్కి గారికి, పృథ్వీరాజ్ గారికి, సుచంద్రి కిరణ్ గారికి, అల్లు గారికి, చేసిన కృష్ గారికి, అందరు ప్రియా వడ్లమాని, తన వల్ల ఇవాళ రామ్ పాక్ చాలా సక్సెస్ అయింది. అండ్ ఈ షోకి పర్పస్ జీబీటీ అనేది గ్లోబల్ బ్యూటీ ట్రెజర్, ఇట్స్ అ ఫ్యాషన్ షో కాదు, ఇట్స్ అ బ్యూటీ ప్యాజెంట్. సో 3 సీజన్, 3rd సీజన్ మనది ఇది. మిస్ ఇండియా, మిస్సెస్ ఇండియా, మిస్టర్ ఇండియా వాళ్ళకి ఇది ఒక ప్లాట్ఫామ్ టు బిల్డ్ దట్ కెరియర్ అండ్ ప్రూవ్ ద టాలెంట్స్. అది కాకుండా ఒక కాజ్ మేము స్టాండ్ తీసుకుంటున్నాం, ఎర్లీ డిటెక్షన్, సేఫ్ లైఫ్ ఫర్ ద సర్వైకల్ క్యాన్సర్. సో ఈరోజు చాలా ప్రముఖ డాక్టర్స్ వచ్చారు ఇక్కడ, దాని గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. షో జరిగినాక మేము కూడా పాన్ ఇండియాలోకి వెళ్ళి ఒక క్యాంపెయిన్ పెట్టి ప్రాపర్గా వాట్ ఈస్ సర్వైకల్ క్యాన్సర్ అని ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేసి దాని గురించి అవేర్నెస్ ఇవ్వాలని కోరుతున్నాము. ఇవాళ నాకు 2 వచ్చి వ్యాక్సినేషన్ తీసుకున్నారు, రేపు అది నాకు 20,000 మంది, ఇంకా ఎంతోమంది పెరగచ్చు. సో సేవ్ లైఫ్, సేవ్ పీపుల్. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు ఆయుష్య పటేల్. ఈరోజు సుహాసిని గారు కండక్ట్ చేస్తున్న జీపీటీ గ్రూప్ వాళ్ళు ఒక క్యాన్సర్ అవేర్నెస్ కోసం చేస్తున్న ఈ షో ఎంతోమందికి చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఐ ఫీల్ వెరీ హానర్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ గ్రేట్ ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్ సుహాసిని. ఇంకా ముందు మీరు ఇలాంటి మంచి షోస్ చేయాలని, ఎంతోమందికి మీరు ఒక తెలియని థింగ్స్ కూడా చెప్పాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్. థ్యాంక్ యూ. పెద్ద ప్రోగ్రామే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎవరైతే సర్వైకల్ క్యాన్సర్తో బాధపడుతున్నారో వాళ్ళకి సహాయం చేయడానికి వీడు చాలా పెద్ద ఈవెంట్ని కండక్ట్ చేస్తున్నారు. సో ఈ ఈవెంట్ చాలా సక్సెస్ఫుల్గా అవ్వాలని కోరుకుంటున్నాం. ఈరోజు కర్టన్ రైజర్ అండ్ సెప్టెంబర్ 27ని ఫైనల్గా ఈవెంట్ జరుగుతూ ఉంది. సో ఈ ఈవెంట్ని అద్భుతంగా సక్సెస్ఫుల్గా నిర్వహిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్.